వెల్కమ్ ఫ్రెండ్స్. జీవన సాఫల్యం పొందాలంటే సరైన జ్ఞానం లభించాలి. సరైన జ్ఞానం లభించాలంటే ఉత్తమ విద్యార్థి కావాలి. ఇఫ్ యు వాంట్ సక్సెస్ఫుల్ లైఫ్, you have to acquire knowledge. To acquire real knowledge, you should become best student. ఉత్తమ విద్యార్థి అయితే జ్ఞానం తప్పకుండా లభిస్తుంది. మరి ఎవరు ఉత్తమ విద్యార్థి? ఉత్తమ విద్యార్థికి ఉండవలసిన లక్షణాల గురించి తెలుసుకుందాం. ఉత్తమ విద్యార్థికి ఉండవలసిన 10 లక్షణాలు. 10 qualities of a best student. Character, humility, obedience, gratitude, thirst for knowledge, కాక చేష్ట, బక ధ్యానం, శునక నిద్ర, అల్పాహారి, సుఖత్యాగి. సౌశీల్యం, వినయం, విధేయత, కృతజ్ఞత, విజ్ఞాన జిజ్ఞాస, కాక చేష్ట, బక ధ్యానం, శునక నిద్ర, అల్పాహారి, సుఖత్యాగి. ఈ 10 లక్షణాలు ఉన్నట్టయితే వారు ఉత్తమ విద్యార్థి అనిపించుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది విద్య, విజ్ఞానం. ఈ విద్యాభ్యసనం అనేది education is a triangular process. It consists student, teacher, environment. Environment consists family, education institution. So 25% of your learning depends on environment. పరిసరాల ప్రభావం 25% ఉంటుంది మన విద్యా అభ్యసనం పట్ల. టీచర్స్ ప్రభావం 25% ఉంటుంది. ఇక విద్యార్థి ప్రభావం 50%. సో ఈ విద్యాభ్యసనంలో అతి కీలకమైనటువంటి వ్యక్తి విద్యార్థి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ 25%. ఎన్విరాన్మెంట్ అంటే మన కుటుంబము, తల్లిదండ్రులు, మనం చదువుతున్నటువంటి స్కూలు, కాలేజీ ఏదైనా కావచ్చు. ఈ స్కూల్, కాలేజ్, ఫ్యామిలీ, ఈ పరిసరాల యొక్క ప్రభావం అనేది మన విద్యాభ్యాసనం పట్ల 25% పనిచేస్తే, టీచర్స్ టీచింగ్ ప్రభావం 25% అయితే, ఇక విద్యార్థి తన జీవితానికి తానే బాధ్యుడు. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకు నువ్వే నిర్మాతవు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్. కాబట్టి నువ్వు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. నువ్వు బాగుపడ్డా, చెడిపోయినా దానికి కారణం నీవే. అందుకే ఈ విద్యార్థి ఉత్తమ విద్యార్థి అయినట్టయితే జీవితంలో సక్సెస్ సాధించవచ్చు. ఈ ఉత్తమ విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలలో ప్రధానమైనటువంటిది మొదటిది క్యారెక్టర్. సౌశీల్యం. శీలేన శోభతే విద్య.
ఈ సౌశీల్యం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనిషికి ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి ఉత్తమ లక్షణం. ఈరోజు విద్యా వ్యవస్థలో చూసినట్టయితే ప్రార్థనా గీతము పాడుటకు సిగ్గంట, పంతులకు దండము పెట్టుటకు సిగ్గంట, క్లాసులో కాముగా ఉండుటకు సిగ్గంట, కూతలు కేకలు వేయుటకు ఎగ్గంట. విజ్ఞానమే మాయరా విద్యార్థి, విద్య ఎటు పోతున్నదో విద్యార్థి. విద్యార్థులకెందుకురా విపరీత గుణం, ఏమిటిరా మీ ధర్మం, ఎందుకింత ఈ ఘోరం. చదువే మీ ధర్మం, గురువే మీ దైవం, గురువే దైవమని చదువు నేర్చుకో, చదువు నేర్చుకో. శీలం నీ సుగుణం, జ్ఞానం నీకు ధనం, శీలం నీ సుగుణం, జ్ఞానం నీకు ధనం, జ్ఞానమే ప్రాణమని చదువు నేర్చుకో, చదువు నేర్చుకో. సౌశీల్యం శీలేన శోభతే విద్య. ఈ సౌశీల్యం ఉన్నప్పుడే విద్య విజ్ఞానం శోభిస్తుంది. ఎలాగైతే పాత్ర శుభ్రత లేకపోతే పాయసం పాడైనట్టు, పాత్రలను గనక శుభ్రం చేయకుండా అందులోనే మళ్ళీ మనం వంట చేసినట్టయితే ఆ వంట పాడైపోయినట్టు. విద్యార్థి సౌశీల్యం లేకపోతే ఆ విద్యార్థికి ఎంత చక్కటి విజ్ఞానము ఆ విద్యార్థికి అందించినప్పటికీ అది శోభించదు, విషంగా మారుతుంది. ఆ విద్యార్థి, ఆ వ్యక్తి పరమ దుర్మార్గుడుగా, కిరాతకుడుగా తయారవుతాడు. అతనికి, ఆ కుటుంబానికి, సమాజానికి హానికారకుడుగా మారుతాడు. కాబట్టి శీలేన శోభతే విద్య. వంట చేయడానికి ముందు పాత్రలను శుభ్రం చేసినట్టు విజ్ఞానాన్ని సముపార్జించడానికి ముందు సౌశీల్యాన్ని పొందవలసిన అవసరం ఉంది. కాబట్టి శీలేన శోభతే విద్య. క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు, ఇఫ్ యూ లూజ్ వెల్త్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ యూ లూజ్ హెల్త్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ యూ లూజ్ క్యారెక్టర్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటాడు. ధనం పోతే పర్వాలేదు, ఆరోగ్యం పోతే కొంత చింతించవలసిన అవసరం ఉంది, కానీ నీ సౌశీల్యం గనక పోయినట్టయితే సర్వం పోగొట్టుకున్నట్టే అంటారు. ప్రాణం పోయినా పర్వాలేదు, మానం కాపాడుకోవాలి అన్నట్టు క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏమిటయ్యా ఈ క్యారెక్టర్ అంటే? త్రికరణ శుద్ధిగా ఉండడం. క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ప్యూరిటీ ఇన్ థాట్స్, ప్యూరిటీ ఇన్ వర్డ్స్, ప్యూరిటీ ఇన్ అవర్ డీడ్స్. ఇదే క్యారెక్టర్. మన పవిత్రమైన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, మన మాటలు పవిత్రంగా ఉండాలి, మన చేతలు పవిత్రంగా ఉండాలి. మనస వాచ కర్మన ఈ పవిత్రంగా ఉండడమే త్రికరణ శుద్ధి. సో చెడు ఆలోచించకు, చెడు మాట్లాడకు, చెడు చేయకు. ఈ విధంగా చెడుకు దూరంగా ఉండడం త్రికరణ శుద్ధి అంటాం. ఇదే క్యారెక్టర్. సౌశీల్యం అంటే ఇలా ఉండడమే చక్కటి సౌశీల్యం అనిపించుకుంటుంది. ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషాలు లేనటువంటి మనస్సు, పాల కన్నా స్వచ్ఛమైన, మంచు కన్నా చల్లనైనటువంటి మనస్సును కలిగి ఉండడం. ఈ ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషాలు ఇవి ఏ విధంగా అయితే ఒక కర్రలో అగ్ని ప్రవేశిస్తుందో ఆ కర్రను దహించి వేసినట్టు మనిషిలో ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషం, ఆ అహంకారము అనేటివి
మనిషిలో ఉన్నట్టయితే అది మనిషిని దహించి వేస్తుంది, మనిషిని పతనానికి దారి తీస్తుంది. క్రోధోద్భవతి సమ్మోహాత్ సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యతి అంటాం. కాబట్టి విద్యార్థి సరైనటువంటి విజ్ఞానాన్ని సముపార్జించాలి అంటే విద్యార్థి మనసు ఈర్ష్యాసూయ రాగ ద్వేషాలు లేనటువంటి నిర్మలమైన నిష్కల్మషమైనటువంటి మనస్సు కలిగి ఉండడం. మరి అది క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అతి ఉన్నతమైనటువంటి లక్షణం ఈ క్యారెక్టర్. రెండవది సౌశీల్యం తర్వాత వినయం, క్యారెక్టర్ తర్వాత హ్యూమిలిటీ. విద్యార్థికి ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం, ఈ వినయం. వినయము అంటే హంబుల్నెస్. ద వే యు లుక్, ద వే యు టాక్, ద వే యు వాక్, ద వే యు సిట్, ద వే యు ఈట్. ప్రతి కదలికలో వినయం కనిపించాలి. కూర్చున్నా, నిలబడ్డా, మాట్లాడినా, ఏ పని చేస్తున్నా కానీ నీ చూపులో కూడా ఒక ఆ ప్రశాంతమైనటువంటి భావన కనిపించాలి. క్లాసులో కూర్చోవడం, పెద్దల ముందు కూర్చోవడం, ఏ విధంగా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఏదైనా సందేహం వస్తే డౌట్ అడగాలనుకుంటే టీచర్తో ఎలా మాట్లాడాలి, ఈ వినయము ప్రతి కదలికలో కనిపించాలి. నీ మాటలో, నీ చూపులో, నీ నడకలో ఒక వినయం, హంబుల్నెస్, ఇది విద్యార్థికి ఉండవలసినటువంటి మరొక లక్షణం. ఈ వినయము తర్వాత క్యారెక్టర్, హ్యూమిలిటీ, తర్వాత విధేయత. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ విధేయత. ఒబీడియన్స్, అలిజెన్స్. విధేయులుగా ఉండడం. విద్యార్థులు గురువుకు విద్యార్థి విధేయుడుగా ఉండడం, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడం, ప్రజలు దేశానికి విధేయులుగా ఉండడం. ఒక సైనికుడు ప్రభువుకు విధేయుడుగా ఉండడం. మనం లెటర్ రాస్తే యువర్ ఒబీడియంట్లీ, యువర్ సిన్సియర్లీ, యువర్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తూ ఉంటాం. అది మాటలలో కాదు, మన చేతలో చూపించడం. ఒబీడియన్స్, ఈ ఆనెస్ట్ అనేది బెస్ట్ పాలసీ అన్నట్టు విధేయత కలిగి ఉండడం, ఇది మరొక ఉత్తమ లక్షణం. సో 3 things you have to remember. This respect the age, respect the knowledge, respect the chair. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, అధికారులు, వీరిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. మన జీవితంలో మనకన్నా పెద్దవారిని, వయసులో పెద్దవారిని గౌరవించడం, జ్ఞానవృద్ధులు మనకైనా తెలివైన వారిని గౌరవించడం, మనకన్నా ఉన్నతమైన స్థానాల్లో, ఉన్నతమైన పదవుల్లో ఉన్న వారిని గౌరవించడం. ఈ 3 మనం గుర్తుంచుకొని జీవితంలో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధేయత అనేది చాలా అవసరం. ఒక సైనికుడికి రాజు పట్ల, ప్రజలకు, ప్రభుత్వము, దేశం పట్ల ఈ విధేయత ఉండాల్సిన అవసరం ఉంది. ఇక 4వ లక్షణం గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. సౌశీల్యము, వినయము, విధేయత, కృతజ్ఞత. ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. మనుషులకు ఉండవలసిన అతి ముఖ్యమైనటువంటి లక్షణం. ఈ త్రిబులార్ ఈ మధ్య బాగా మనకు వినిపిస్తున్నటువంటి పేరు. వాట్ ఈస్ త్రిబులార్ అంటే, యూ కెన్ రిమెంబర్ దిస్ త్రిబులార్: రికగ్నైజ్, రిమెంబర్, రెసిప్రొకేట్. రికగ్నైజ్, వాట్ యూ షుడ్ రికగ్నైజ్, గుర్తించడం. ఏం గుర్తించాలి?
ఎవరు మనకు సహాయం చేస్తూ ఉన్నారు, ఎవరి సహాయాన్ని మనం పొందుతూ ఉన్నాము అన్నది గుర్తించడం. రికగ్నైజ్, రిమెంబర్, ఆ సహాయం చేసిన వాళ్ళని జీవితంలో మర్చిపోకుండా గుర్తుంచుకోవడం. ఎవరి సహాయాన్ని పొందుతున్నాము అన్నది గుర్తించడం, రికగ్నైజ్. ఆ సహాయం చేసిన వాళ్ళను జీవితాంతం గుర్తుంచుకోవడం, రిమెంబర్. అండ్ రెసిప్రోకేట్, ఆ సహాయాన్ని పొందడమే కాదు, తిరిగి మళ్ళీ వారికి ఉపకారం చేసే విధంగా వారికి మళ్ళీ ఏదో ఒక రకంగా మనం సహాయం చేయడము, వారి సహాయాన్ని మనం ఏదో ఒక రూపంలో చెల్లించుకోవడం. ఇప్పుడు అప్పు తీసుకుంటే తీర్చినట్టు ఈ ఇండెబిట్, రుణము అంటాం. సో లైఫ్ ఈజ్ నాట్ టేకింగ్ బట్ ఇట్ ఈస్ గివింగ్. ఏ విధంగా అయితే గాలి లోపలికి తీసుకుంటామో మళ్ళీ బయటికి వదిలితేనే అది జీవితం అవుతుంది. లోపలికే తీసుకుంటా నేను బయటికి వదల అంటే అది జీవితం కాదు. అందుకే లైఫ్ ఈజ్, దిస్ ఈజ్ ఎ మెసేజ్. లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ టేకింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో గివింగ్. టేక్ టు గివ్, ఎర్న్ టు షేర్, లెర్న్ టు టీచ్, గ్రాబ్ టు కేర్, సో లివ్ టు సర్వ్. సో పరోపకారం ఇదం శరీరం. ది ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మియర్ డెడ్ అంటారు స్వామి వివేకానంద. అందుకే మనం జీవితంలో ఎంతో రుణపడి ఉంటాం. దేవ రుణం, ఋషి రుణం, మాతృ రుణం, పితృ రుణం, గురువు రుణం, సమాజ రుణం, ప్రకృతి రుణం. వీటన్నిటికీ మనం రుణపడి, వీఆర్ ఆల్ ఇండెబిటెడ్ టు ఆల్ దీస్ థింగ్స్. దేవ రుణం, మనం పీల్చే గాలి, నీరు, ఇవన్నీ దేవతల యొక్క అనుగ్రహం. అవి లేకపోతే మనం జీవించలేం. కాబట్టి దేవతలకు రుణపడి ఉంటాం. అందుకే పూజలు పునస్కారాలు చేస్తూ మనం కృతజ్ఞతా భావాన్ని తెలియజేసుకుంటాం. ఋషి రుణం, ఋషులు అంటే సైంటిస్టులు అనుకోండి. వాళ్ళు ఎన్నో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మానవ జీవితానికి అవసరమైనటువంటి అనేక విషయాలను వారు తెలుసుకొని, వారు సాధించి, వారు తపో శక్తి వల్ల మనకు అందించడం జరిగింది. వాటిని మనం ఉపయోగించుకుంటూ ఈరోజు పాతరాతి కొత్తరాతి యుగం నుంచి ఈరోజు ఆధునిక అభివృద్ధిని సాధిస్తూ అనేక విధాలుగా మనం ఆ సదుపాయాలను, ఆ లగ్జరీస్ను, ఆ ఫెసిలిటీస్ను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఎంతోమంది, ఉదాహరణకు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, పవర్, అది ఒక 5 నిమిషాలు కరెంటు, ఎలక్ట్రిసిటీ పవర్ ఆఫ్ అయిపోతే మనము అల్లాడిపోతాం. ఆ కరెంటు తయారు చేసినటువంటి వ్యక్తి మనం గుర్తుంచుకోవాలి. అనేక విధాలుగా మనం లగ్జరీస్ వాడుతూ ఉన్నాం. మనం ఫ్యాన్ వాడుతూ ఉన్నాం, రిఫ్రిజిరేటర్ వాడుతూ ఉన్నాం, కుకింగ్ మిషన్ వాడుతూ ఉన్నాం, మోటార్ సైకిల్స్, కార్స్. కానీ అవి తయారు చేయడంలో ఎంతోమంది వారి కృషి ఉంది కాబట్టి వారికి రుణపడి ఉంటాం. అదేవిధంగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు జీవితాంతం రుణపడి ఉండాలి. ఎంతోమంది తిండి పెట్టకుండా తల్లిదండ్రులను, మరి వృద్ధ ఏజ్డ్ పేరెంట్స్ను వదిలిపెట్టి వృద్ధాశ్రమాలలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అది, ఈ సంస్కారం అనేది విద్యార్థుల దశ నుండి రావాలి. పితృ రుణం, అదేవిధంగా మాతృ రుణం, పితృ రుణం. గురువులు మనకు జ్ఞానాన్ని, తనువునిచ్చేవారు తల్లిదండ్రులైతే బ్రతుకునిచ్చేవాడు భగవంతుడవును, బతుక నేర్పేవాడు పడిపంతులేరా అన్నట్టు మనకు బ్రతక నేర్పినటువంటి జ్ఞానాన్ని అందించే గురువులను ఎప్పటికీ మర్చిపోవద్దు. మరి వాళ్ళ హౌ టు పే బ్యాక్, ఈ గురువు రుణం మనం ఎట్లా తీర్చుకోవాలి అంటే వారు చూపినటువంటి మార్గంలో నడవడం. ఈ సమాజం ఎంతో రుణపడి ఉన్నాం మనం సమాజానికి. ఎందుకంటే మనం చదువుకునే స్కూలు, మనము వెళ్ళే రోడ్డు, ఇవన్నీ సమాజం మనకు ఇచ్చినటువంటి సదుపాయాలు కాబట్టి మనం వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నాం, వాటి సహాయం పొందుతూ ఉన్నాం. కాబట్టి సమాజానికి కూడా రుణపడి ఉంటాం. మళ్ళీ అవకాశం మనకు వచ్చినట్టయితే ఈ సమాజానికి సేవ చేయడం వల్ల ఆ రుణాన్ని తీర్చుకోవడం. ప్రకృతి, మనకు ఆహారము మొత్తం ప్రకృతి నుంచి లభిస్తుంది, ప్రాణవాయువు అన్నీ. కాబట్టి ప్రకృతిని పాడు చేయకుండా, పర్యావరణ కలుషితం చేయకుండా, వీలైతే పచ్చని చెట్లను నాటుతూ పర్యావరణ కాలుష్యాన్ని నివారిస్తూ ప్రకృతి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ దేశానికి రుణపడి ఉంటాం. దేశం ఇచ్చిన దేహమే ఇది.
మరి దేశమే నిలిపి పిలిచరా అన్నట్టు జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఇన్ హిస్ ఫస్ట్ స్పీచ్ ఆస్క్ నాట్ వాట్ కంట్రీ కెన్ డూ ఫర్ యూ, ఆస్క్ వాట్ ఐ కెన్ డూ ఫర్ ద కంట్రీ అని చెప్పాడట. ఆ విధంగా ఈ దేశం నాకేమిస్తుంది అని ఆలోచించకుండా దేశానికి నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచిస్తే బాగుంటుంది. ఆ విధంగా ఈ దేశానికి మనం రుణాన్ని తీర్చుకోగలం. हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन, तन से मन से धन से, तन मन धन जीवन से, हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन. మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం, తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం, తల్లికే సమర్పణం. దేశభక్త దేశరత్న దేశోద్ధారక బిరుదులు ఆశించం లేశమైన లుసులమైని దురించం, మాతృదేశ ప్రాభవమే మనసారగ కోరుతా, క్షణ క్షణం జాగృతమై అనుక్షణం గడుపుతా. ఈ విధంగా కృతజ్ఞత భావన ఉండవలసిన అవసరం ఉంది. ఇక తర్వాత లక్షణం సౌశీల్యం, వినయం, విధేయత, కృతజ్ఞత, విజ్ఞాన జిజ్ఞాస. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ బెస్ట్ స్టూడెంట్. విజ్ఞాన జిజ్ఞాస. ఈ కృతజ్ఞత సమాజం పట్ల, ప్రకృతి పట్ల, దేశం పట్ల కృతజ్ఞత ఎంత అవసరమో ఆ విధంగా విద్యార్థికి ఉండవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఈ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్, విజ్ఞాన జిజ్ఞాస. లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ ద డైరెక్షన్స్ అన్నట్టు ఈ విద్యార్థి ఆ సీకింగ్ మెంటాలిటీ, ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒక జ్ఞానాన్ని పొందాలి అనే ఆ లక్షణం, ప్రతి క్షణం తెలుసుకోవాలనే ఆ కుతూహలత, తర్వాత ఆ విధంగా తోటి విద్యార్థుల నుండి టీచర్ ఏం చెప్తున్నప్పుడు, అంతేకాకుండా పుస్తకాల ద్వారా అనేక విధాలుగా మరి ఈ జ్ఞానాన్ని పొందే ఆ గుణం విద్యార్థిలో ఉండాలి. ఎలాగైతే ఒక ఆకలితో ఉన్న వ్యక్తి తను ఆహారం కోసం ఎలా అలమటించిపోతాడో, ఒక 2-3 రోజులు గనక ఆహారం లేకపోతే ఆకలి 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 అని చెప్పి ప్రాణం పోయే పరిస్థితిలో మనిషి ఏ విధంగా ఆకలి కోసం అలమటిస్తాడో, విద్యార్థి జ్ఞానం కోసం విద్యార్థి ఆ విధంగా అలమటించిపోయేవాడు. తపస్సు అంటే ఇదే. నిరంతరం మరొక ఆలోచన లేకుండా ఆ చదువు పట్లే విద్యార్థి ఆలోచన చేయడం, చదువు గురించి జ్ఞానం పొందడానికి ఆ విధంగా తప్పించిపోవడం. ఒక్క హోంవర్క్ చేయకపోతే అయ్యో ఇది నేను చేయలేకపోతూ ఉన్నా అని చెప్పి, ఏదైనా అర్థం కాకపోతే, ఆకలైతే ఏ విధంగా అన్నం కోసం ఏడుస్తావో, నీకు మార్కులు రాలేదని, ఒక విషయం అర్థం కావడం లేదని చెప్పి ఆ విధంగా అంత తీవ్రమైనటువంటి బాధను నువ్వు వెలిబుచ్చగలిగితే, నీకు చదువు రాలేదని చెప్పి ఎప్పుడైనా ఏడ్చినవా? ఇది అర్థం కావడం లేదని చెప్పి ఎప్పుడైనా అంత తీవ్రంగా బాధపడుతూ ఉన్నవా? ఆ విధంగా నీ లోపల జ్ఞానం కోసం బాధ, ఆవేదన ఉన్నప్పుడు తప్పకుండా దట్ ఈస్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. అలాంటి తపన, విజ్ఞాన జిజ్ఞాస ఉన్నప్పుడు తప్పకుండా జ్ఞానం లభిస్తుంది. ఆ లక్షణం విద్యార్థికి ఎప్పుడు జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానం రావాలి, ఎక్కడి నుండైనా సరే నేను జ్ఞానాన్ని
సముపార్జించాలి అని చెప్పి ఈ 5 లక్షణాలు అబ్స్ట్రాక్ట్ క్వాలిటీస్ అంటాం. క్యారెక్టర్, తర్వాత హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ గ్రాటిట్యూడ్ అండ్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్. ఇంకా మిగిలిన కాంక్రీట్ క్వాలిటీస్ ఆఫ్ బెస్ట్ స్టూడెంట్ ఇక కాక చేష్ట, ఎఫర్ట్ లైక్ ఏ క్రో. You should have commitment towards your endeavor, your education. అంత పట్టుదల ఉండాలి మీకు. మనందరికి చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఈ కాకి కథ తెలుసు. అది ఎండాకాలంలో దాహం వేసినప్పుడు ఒక కుండ పైన, కుండలో అడుగు భాగంలో ఉన్న నీరు తాగడానికి అది ఎలా ప్రయత్నించింది. నీరు అందడం లేదు అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఎలాగైనా సరే ఆ నీటిని తాగాలని చెప్పి అది చేసినటువంటి ప్రయత్నం. చిన్నప్పుడు అది కేవలం ఒక కథ కావచ్చు, కానీ అందులో ఒక గొప్ప మనకు సందేశం ఆ కథలో ఉంది. కాబట్టి నీ ప్రయత్నం ఇది రావడం లేదు, దీన్ని నేను చేయలేను, ఇది నాకు రాదు అని చెప్పి వదిలిపెట్టకుండా, ఏ విషయమైనా వచ్చే వరకు వదిలిపెట్టకుండా ప్రయత్నం చేయడమే కాక చేష్ట. యువర్ ఎఫర్ట్ షుడ్ బి లైక్ ఏ క్రో. సో దిస్ టేక్ ద క్రో యాజ్ ఇన్స్పిరేషన్. ఓటమిని ఒప్పుకోవద్దు, ఓపికను వదులుకోవద్దు, ప్రయత్నం మానుకోవద్దు. అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. నెవర్ యాక్సెప్ట్ ద డిఫీట్, నెవర్ లూజ్ యువర్ పేషెన్స్. సో కంటిన్యూ యువర్ ఎఫర్ట్ అంటిల్ యు గెట్ ద సక్సెస్. సో ఇది కాక చేష్ట, ఎఫర్ట్ లైక్ ఏ క్రో. ఇక తర్వాత లక్షణం, 7వ లక్షణం బక ధ్యానం. కాన్సన్ట్రేట్ లైక్ ఏ క్రేన్. కొంగ జపం అనే మాట వింటాం మనం. మునులు ఋషులు వెనకటికి ఒంటి కాలు పైన తపస్సు చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నారని వింటాం. మరి కాన్సన్ట్రేషన్ అనేది ఈ కొంగ ఏ విధంగా అయితే ఒంటి కాలుపై తన ఆహారం కోసం నిలబడుతుందో, సో టేక్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద క్రేన్. సో మై డియర్ స్టూడెంట్స్, ఒక విద్యార్థి, బై బర్త్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్. అందరికీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, అందరి బ్రెయిన్ సమానమే. అయినప్పటికీ మరి మార్కులలో కొందరు వెనకబడిపోవడానికి కారణం ఏంటి అంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఈజ్ డ్యూ టు యువర్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ పుట్ మోర్ కాన్సన్ట్రేషన్, ఏదైనా మనం ఏకాగ్రతతో చేసే పని మెరుగ్గానే ఉంటుంది. వంట అయినా సరే, చదువైనా సరే, ఏ పని అయినా సరే ఒక ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్తో కనుక మనం చేయగలిగితే అందులో బెటర్ రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. ఈ విద్యలో కూడా మనకు ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థికి ముఖ్యంగా ఏకాగ్రత, ఏకసంతాగ్రహ శక్తి కూడా దానివల్ల లభిస్తుంది. ఏకాగ్రత వల్ల సినిమా మనం అంత కాన్సన్ట్రేట్గా చూస్తాం కాబట్టి అదంతా జ్ఞాపకం ఉంటుంది. మరి పాఠం కూడా అలాగే విన్నప్పుడు ఆ పాఠం కూడా మనకు జ్ఞాపకం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, భూతద్దం ద్వారా సూర్య రశ్మి మన పైన పడ్డప్పుడు అది అంత ప్రభావాన్ని చూపకపోవచ్చు. అదే సూర్య కిరణాలను, అన్ని కిరణాలను మనము ఒక బిందువు పైన కేంద్రీకరించినట్టయితే అక్కడ అగ్ని జనింపజేస్తుంది. అది ఇట్ కెన్ క్రియేట్ ఎ ఫైర్. కాబట్టి ఈ భూతద్దము కాన్సన్ట్రేషన్కు, మన మనస్సులో ఉన్న అనేక శక్తులు, మరి వాటిని మనం చదువు పైన కేంద్రీకరించినప్పుడు జ్ఞాన అగ్ని, జ్ఞాన జ్యోతి ప్రజ్వరిల్లుతుంది. అందుకనే ఈ కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టూడెంట్. ఇక శునక నిద్ర. ఈ అలర్ట్ లైక్ ఎ డాగ్, బీ యాక్టివ్. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. జీవితంలో సగభాగం నిద్దురకే సరిపోతుంది, మిగిలిన సగభాగాన్నైనా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఒక అద్భుతమైన మాట. మనం 50 సంవత్సరాలు జీవిస్తే 25 సంవత్సరాలు రాత్రి పూట గడిచిపోతుంది. అంటే నిద్రలోనే 25 సంవత్సరాలు వెళ్ళిపోయిందన్న ఆలోచన మనం చేసినప్పుడు, నా జీవితంలో సగభాగం నిద్రకే వెళ్ళిపోతుంది కదా, ఆ మిగిలిన సగభాగమైన కనీసం ప్రకృతి లేచినప్పుడు 6 గంటల వరకైనా లేవకపోతే, 5 గంటల వరకైనా లేవకపోతే, ప్రకృతిలో పశు పక్షాదులు లేస్తూ ఉన్నా మనం పడుకొని ఉండడం, ఈ సోమరితనం అనేది, లేజినెస్ అనేది వెరీ డేంజరస్
ఇది అదొక పెద్ద భయంకరమైన రోగం లాంటిది. కాబట్టి ఈ డల్నెస్, లేజినెస్ అనేది విద్యార్థికి ఉండవలసిన అవసరం, అది దూరం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి యాక్టివ్నెస్, అలర్ట్నెస్ అనేది చాలా అవసరం. విద్యార్థికి ఉత్సాహం అనేది చాలా ఉండాలి. ఎంత ఉత్సాహం, ఎంత ఉల్లాసం, ఎంత ఆనందంగా ఉంటే విద్యార్థి అంత బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈ ఉత్సాహం అనేది, మీరు శునక నిద్ర అంటాం. కుక్కలు ఎప్పుడు నిద్రపోయినా సరే అది చిన్న శబ్దం అయితే తిరిగి లేస్తుంది. కాబట్టి ఈ విద్యార్థులు ఆ యాక్టివ్నెస్ అనేది విద్యార్థికి ఈ మనం శునక నిద్ర అంటాం. కాబట్టి ఎక్కువసేపు పడుకోవద్దు, బ్రహ్మ ముహూర్తాన్ని లేవాలి. అది మైండ్ సెటిల్ అయి ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు ఉదయాన్నే లేచి చదివినట్టయితే నీకు మామూలు రోజులో 4 గంటలు మనం ఉదయంలో 1 గంటకు సమానం. కాబట్టి ఉదయాన్నే లేవడం చాలా మంచిది. యాక్టివ్గా ఉంటాం రోజంతా. ఈ యాక్టివ్నెస్ అనేది ఈ శునక నిద్ర అంటాం. ఇక తర్వాత మరొక లక్షణం బకధ్యానం. తర్వాత శునక నిద్ర తర్వాత 9వ లక్షణం అల్పాహారం, అల్పాహారి. భోజనం ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి సో ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. సో హౌ టు మెయింటైన్ సౌండ్ హెల్త్ అంటే బై టేకింగ్ హెల్తీ అండ్ హైజీనిక్ ఫుడ్. ఆహారం కూడా ఒక ఈట్ లైక్ ఏ సెయింట్. ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ ఇచ్చాం. 3 పూటల భోంచేస్తే ఉదయం బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా ఉండాలి. సో లంచ్ అనేది మీడియంగా ఉండాలి. ఇక డిన్నర్ అనేది సపర్ స్మాల్గా ఉండాలి. ఈ విధంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. దీనికి రివర్స్గా బ్రేక్ఫాస్ట్ చిన్న బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ మీడియం లంచ్ చేసి రాత్రి బాగా విపరీతమైనటువంటి హెవీ ఫుడ్ నైట్ తీసుకుంటే అది అరగడానికి చాలా టైం అవుతుంది. నిద్ర సరిగ్గా రాదు, అనారోగ్యానికి దారితీసి ఒబేసిటీ, ఈ దీనికి అనేక అనారోగ్య కారణాలకు కారణమవుతుంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం క్షీణిస్తే అది వారి ఎడ్యుకేషన్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ ఈట్ లైక్ సెయింట్ అంటాం. ఒక సాధు లాగా సాత్విక ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది తర్వాత ముఖ్యమైనటువంటి 10వ లక్షణం ఏమిటంటే, ఇదన్నిటికంటే ముఖ్యమైనటువంటి లక్షణం ఈ సుఖత్యాగి. స్టే అవే ఫ్రమ్ లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్. విద్యార్థికి సుఖం లేదు, సుఖార్థికి విద్య రాదు. ఏవైతే సుఖాన్ని భోగాన్ని ఇస్తున్నాయో వాటికి అలవాటు పడితే వాటికి దూరంగా ఉండాలి. ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి ప్రతి దాంట్లో. అది ప్రియమైనదా, శ్రేయమైనదా? ప్రియమైనవన్నీ మనకు హానికారకాలు. మనకు కొన్ని కష్టాన్ని అనిపించినా అవి మనకు శ్రేయస్కరము కొన్ని విషయాలు. అందుకే మనకు శ్రేయస్కరమైన విషయాలను కష్టమైనా సరే వాటిని అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు ఉదయాన్నే లేవడం కష్టం అనిపించవచ్చు, కానీ అది మన జీవితానికి శ్రేయస్కరం. కాబట్టి ఇట్ అప్లిఫ్ట్స్ యువర్ లైఫ్, ఇట్ హెల్ప్స్ టు డెవలప్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి సచ్ థింగ్స్ వీ హ్యావ్ టు అడాప్ట్. అదేవిధంగా మనకు ఇష్టమైన కూడా ఐస్ క్రీమ్లు, స్వీట్లు ఇలాంటివి తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం. అందుకే ఆమ్లే కా ఫల్ బాద్ మే పతా చల్తా హై అన్నట్టు, ఎప్పుడైనా మనము ఉసిరికాయ తింటే ఒగరుగా అనిపిస్తుంది కానీ ఆరోగ్యాన్ని అందిస్తుంది అన్న విషయం. ఇలాంటివి ఇది సెన్సిటివ్ ఏజ్. ఈ ఏజ్లో మనకు ఏది ప్రియము, ఏది శ్రేయస్కరము అనే విచక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి ఈ డిసిప్లిన్ అనేది చాలా చాలా
కంట్రోలింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే పాలు మనకు తెలుసు, పసిడి వయస్సు అంటాం. పాలను పొంగించేటప్పుడు జాగ్రత్తగా పాలు పొంగించాల్సి ఉంటుంది, లేకపోతే అవి వేడి చేయాల్సి ఉంటుంది, అవి పొంగిపోతాయి. సర్టెన్ టైం అయిన తర్వాత పొంగవు. కాబట్టి మీరు 10th ఇంటర్మీడియట్ ఏజ్ అనేది పసిడి వయస్సు అంటాం. జాగ్రత్తగా వాటిని కాపాడితే తప్ప వాళ్ళకు మంచి చెడు విచక్షణ జ్ఞానం ఉండనటువంటి వయసులో అనేక అట్రాక్షన్స్ అనేటివి ఉంటాయి. టీవీలు, వీడియో గేమ్స్, సెల్ ఫోన్స్. సో ఆల్ దిస్ అట్రాక్షన్స్ నుంచి డిటాచ్ అయిపోయి ఒక డిసిప్లిన్లో కాన్సన్ట్రేట్ చేస్తూ ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. పసిడి వయసు కుర్రవాడ కులాసాగ తిరిగేటోడ, విలాసాల మాట మరవరో ఓ విద్యార్థి, విద్య నేర్చి వెలుగు పంచరో ఓ విద్యార్థి. మీ అమ్మ మీ నాన్న కాలేజీకి పంపినారు, పుస్తకాలు కొని ఇచ్చి ఫస్టుగా నిన్ను రమ్మనిరి, వాళ్ళ కలలు వమ్ము చేయబోకురో ఓ విద్యార్థి, కష్టపడి చదువు కొమ్మురో ఓ విద్యార్థి. క్లాసు కుడుమ్మాలు గొట్టి కాని పనులు చేయబోకు, పోకిరీల దోస్తు బట్టి పోజులు నువ్వు కొట్టబోకు, బద్ధకాన్ని వదులు కొమ్మురో ఓ విద్యార్థి, బుద్ధిగా నువ్వు చదువు కొమ్మురో ఓ విద్యార్థి. కాలేజీ పూర్తి చేసి డిగ్రీలను సాధించి ఉద్యోగం చేసి ఇంటిని ఉద్ధరిస్తావనుకున్నారు, వాళ్ళ కలలు వమ్ము చేయబోకురో ఓ విద్యార్థి, కష్టపడి చదువు కొమ్మురో ఓ విద్యార్థి. పసిడి వయసు కుర్రవాడ కులాసాగ తిరిగేటోడ, విలాసాల మాట మరవరో ఓ విద్యార్థి, విద్య నేర్చి వెలుగు పంచరో ఓ విద్యార్థి. ఈ ఉత్తమ విద్యార్థి నువ్వు కాగలిగితే, ఈ లక్షణాలు గనక నీలో ఉంటే విజ్ఞానం అదే మనకు వస్తుంది మన దగ్గరికి. ఈ విజ్ఞానం రావాలంటే ముందు నువ్వు ఉత్తమ విద్యార్థి కావాలి. ఫస్ట్ డిజర్వ్ దెన్ డిజైర్ అంటాం. ఈ పవిత్రమైనటువంటి జ్ఞానం సరస్వతి నీ మనసులోకి రావాలంటే నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి. ఒక గెస్ట్ మన ఇంటికి వస్తున్నాడంటే ఇల్లు అందంగా అలంకరించి ఏ విధంగా పెడతామో, ఒక విఐపి మన వీధికి వస్తున్నాడంటే వీధిని ఏ విధంగా మనం డెకరేట్ చేస్తామో, మరి జ్ఞానం మన మనసులోకి రావాలంటే మన మనస్సు ఆ విధంగా డెకరేట్ అయిపోయి ఉండాలి. ఈ 10 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారి దగ్గరకు జ్ఞానం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. శీలైన శోభతే విద్య, వారికి శోభిస్తుంది. ఈ చక్కటి సౌశీల్యం, ఈ మంచి లక్షణాలను విద్యార్థి కలిగి ఉన్నట్టయితే, ఉత్తమ విద్యార్థి అయినట్టయితే ఈ విజ్ఞానం అదే లభిస్తుంది. తద్వారా జీవిత పరమార్థాన్ని పొందగలుగుతాడు, జీవిత సాఫల్యాన్ని పొందగలుగుతాడు. యూ కెన్ లీడ్ ఎ బెటర్ లైఫ్, ఎ సక్సెస్ఫుల్ లైఫ్. సో ఫర్ ఎ సక్సెస్ఫుల్ అండ్ ఫుల్ఫిల్మెంట్ లైఫ్ యూ నీడ్ టు బీ బెస్ట్ స్టూడెంట్. ఈ బెస్ట్ స్టూడెంట్గా మీరు మారతారని, కొన్ని లక్షణాలు మనకు ఉండొచ్చు, ఆ లేనివి మనం అలవాటు చేసుకొని తద్వారా మీ జీవితంలో విజయాన్ని, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.